ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 20 వచనంలో మన దేవుడు చెప్పుతున్న మాట పిల్లారా ఎంత గొప్ప మాట అంటే, మరి ఆ మాటను చదివినప్పుడల్లా హృదయం ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నీ ప్రాణమునకు దీర్ఘాయుషునకు మూలమునై ఉన్నాడంట. యెహోవా దేవుడు మన ప్రాణానికి దీర్ఘాయుషును కలగజేసే దేవుడు. ఆయనే మనకి జీవమై ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయనని వెతుకుతామో ఆయన మనకి ఏమై ఉన్నాడని చెప్తున్నాడంటే, ఆయనే మన ప్రాణానికి జీవమై ఉన్నాడంట. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యంను విని ఆయనను హత్తుకొని నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడు చెప్తున్న మాట, ఆయనను హత్తుకొని ఉంటే, ఆయనను వెతుకుతే, ఆయనను హత్తుకుంటే మనకేం దొరుకుతుందంట? జీవము దొరుకుతుందంట. ఆయన వాక్యాన్ని హత్తుకోవాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనని తెలుసుకోవాలని మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రమే మన ప్రాణానికి మూలమై ఉన్నాడంట. ఆయన మనకు ఆధారమై ఉన్నాడంట.